హలో అబ్బాయిలు, అమ్మాయిలు, మీలో ఎవరికైనా నిద్రలో మాట్లాడే అలవాటు కానీ, నిద్రలో నడిచే అలవాటు కానీ ఉందా? అయితే మీ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ మూవీ స్టోరీ లైన్‌తో ఒక కొరియన్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. ఆ మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి సీను, ప్రతి షాటు మైండ్ పోతుంది లోపల. దెబ్బ మీద దెబ్బ. ఇట్లా ఉంటది మూవీ. స్లీప్ 2023లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరో, హీరోయిన్ అని చూపిస్తారు. హీరో పేరు ఓహ్, ఇంకా హీరోయిన్ సుజిన్. హీరో మూవీస్ లో యాక్టర్ గా వర్క్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా యాక్టరే. ఇద్దరు సినిమా షూటింగ్ లో కలిసి లవ్ చేసుకొని ఉంటారు. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. హీరోయిన్ యాక్టింగ్ బంద్ చేసి కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఇద్దరు హ్యాపీగా లైఫ్స్ ని సాగిస్తుంటారు. మై హ్యాపీనెస్ ఇస్ మై ఫ్యామిలీ. ఇంకా ఇద్దరం కలిసి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు అనే మాటలని మోటివేషన్ కోసం గోడ మీద పెడతారు. కట్ చేస్తే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక రోజు మిడ్ నైట్ టైంలో సడన్ గా హీరో లేచి లోపల ఎవరో ఉన్నారు అని పదే పదే అంటూ ఉంటాడు. భయపడిన హీరోయిన్ కి మెలకువ వచ్చి ఎవరున్నారు అంటే హీరో ఏం పలకడు. హీరో నిద్రలో మాట్లాడిందని హీరోయిన్ రియలైజ్ అవుతుంది. కానీ ఎదురుగా డోర్ నిజంగానే ఓపెన్ చేసుకొని ఉంటుంది. బాల్కనీలో ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. హీరోయిన్ టెన్షన్ పడుతూ చూడ్డానికి వెళ్తుంది. కానీ అక్కడ డోర్ గాలికి కొట్టుకోవడం వల్ల సౌండ్స్ వస్తుంటాయి. తర్వాత హీరోయిన్ పడుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఈ మ్యాటర్ ని హీరోకి చెప్దామంటే షూటింగ్ కి టైం అవుతుందని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ తన పెంపుడు కుక్క అయిన పెప్పర్ కి ఫుడ్ ని పెట్టి జాబ్ కి స్టార్ట్ అవుతుంది. డోర్ ముందు కింద ఫ్లాట్ లో ఉన్న లేడీ వచ్చుంటుంది. సీట్స్ తీసుకొని వచ్చి, వారం నుండి మీ ఇంట్లో నుండి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి. మాకు కింద ఫుల్ డిస్టర్బెన్స్ గా ఉంది. అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ తగ్గుతుంది అనుకున్నా, కానీ ఎక్కువ అయింది, కొంచెం చూసుకోండి అని ఆ లేడీ చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే అని హీరోయిన్ తన ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఈవినింగ్ హీరో వైఫ్ ని పిక్ చేసుకోనికే ఆఫీస్ కి వస్తాడు. దారిలో హీరోయిన్ నిన్న జరిగిన మ్యాటర్ ని హీరోకి చెప్తుంది. నువ్వు నిద్రలో మాట్లాడి నన్ను ఫుల్ భయపెట్టేశావు. నేను అసలే ప్రెగ్నెంట్ ని, నువ్వు నన్ను బాగా చూసుకుంటలేవు అని చెప్పి ఏడుస్తుంది హీరోయిన్. దానికి హీరో సారీ చెప్పి ఇంకోసారి రిపీట్ చేయను అంటాడు. ఎవరు ఉన్నారని హీరో నిద్రలో అని ఉంటాడు కదా, ఆ లైన్ హీరో యాక్టింగ్ లో చెప్పిన మాటలు. ఇప్పుడు అవి నిద్రలో రిపీట్ చేసి ఉంటాడు. సో తర్వాత హీరోయిన్ మార్నింగ్ తన ఇంటికి వచ్చిన లేడీ గురించి హీరోకి చెప్తుంది. ఇంతకు ముందు ఆ ఫ్లాట్ లో ఉన్న ముసలి తాత ఎక్కడికి వెళ్ళిపోయిండు, ఇన్ఫర్మేషన్ లేదు, అసలు పత్తకే లేడు. ఆయన ఉన్నప్పుడు మస్తు ఫన్నీగా ఉండే, చెప్పకుండా ఎటు వెళ్ళిండు, మనం రాత్రి బెడ్ మీద చేసే సౌండ్స్ గురించి ముసలోడు అసూయ పడేటోడని హీరో హీరోయిన్ తో చెప్పి నవ్వుతాడు. అయినా నువ్వు నిన్న నైటే కదా ఫస్ట్ టైం నిద్ర నుండి లేచి సౌండ్స్ చేసింది, మరి ఆమె ఏంటి వారం నుండి సౌండ్స్ వస్తున్నాయని అబద్ధం చెప్తుందని హీరోయిన్ ఆ లేడీ మీద కోపడుతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మళ్ళీ హీరో నిద్రపోతాడు. హీరోయిన్ తన వర్క్ ని ఫినిష్ చేసుకొని లేట్ గా బెడ్ మీదకి వెళ్తుంది. హీరోని చూసి ఫన్నీగా చెంప మీద కొడుతుంది. హీరో దురద పుడుతుందని చెప్పి చెంప మీద గోక్కుంటాడు. హీరోయిన్ ఆపుతుంది. మళ్ళీ గోక్కుంటాడు. హీరోయిన్ ఆపుతుంది. హీరో ఆపకుండా రపా రపా గోకుతూనే ఉంటాడు. భయం వేసిన హీరోయిన్ హీరోని గట్టిగా అరుస్తూ ఆపుతుంది. తర్వాత హీరో గోకడం ఆపుతాడు. హీరోయిన్ నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే హీరో చెంప మీద పెద్ద గాయం అవుతుంది. వాడు గోకి మొత్తం చెంపని రక్తాలు వచ్చేటట్టు చేసుకుంటాడు. ఇదంతా నిద్రలోనే చేసుకొని ఉంటాడు. హీరోయిన్ భయపడుతుంది. దానికి మందు పెడుతుంటే టైం లేదని చెప్పి హీరో షూటింగ్ కి వెళ్ళిపోతాడు. దీంతో హీరోయిన్ టెన్షన్ పడిపోతుంది. హీరో అలవాటు చెడు దానికి దారి తీస్తుందేమో అని డౌట్ పడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ నిద్రలో నడిచే జబ్బు గురించి నెట్ లో సెర్చ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ట్రీట్ చేయనికే స్పెషల్ గా నిద్ర హాస్పిటల్స్ ఉంటాయి. మళ్ళీ హీరోయిన్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో హీరో ఒక్కడే చీకటిలో కూర్చొని ఉంటాడు. ఏమైందని హీరోయిన్ అడిగితే చెంప మీద ఉన్న గాయాన్ని చూసి షూటింగ్ క్యాన్సిల్ చేశారు, నన్ను మూవీలోంచి తీసేశారు. యాక్టింగ్ చూడాలి కానీ శరీరంతో ఏం పని, అందుకే డిసైడ్ అయినా నేను యాక్టింగ్ బంద్ చేస్తా అని హీరో చెప్పి హీరోయిన్ కి షాక్ ఇస్తాడు. పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు, యాక్టింగ్ చేసే ఛాన్స్ అందరికీ వస్తుందా,
చెప్పు, మనం ఇద్దరం కలిసి దీనికి ఒక సొల్యూషన్ వెతుకుదాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకని హీరోయిన్ హీరోకి చెప్పి అతన్ని మోటివేట్ చేస్తుంది. సరే అని మళ్ళీ ఆ రోజు నైట్ హీరో నిద్రపోతాడు. హీరో మళ్ళీ శరీరాన్ని గోక్కోకుండా చేతికి గ్లౌజ్ తొడుగుతుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. సడన్ గా మిడ్ నైట్ టైంలో హీరో మళ్ళీ నిద్ర నుండి లేచి ఫ్రిడ్జ్ వద్దకు వెళ్తాడు. హీరోయిన్ ఎంత ఆపినా వాడు ఆగడు. ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పచ్చి మాంసాన్ని పందిలాగా తింటాడు. ఈ విషయాల్ని చూసిన హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎంతసేపు ఉన్నా హీరోయిన్ దూరం నుండి హీరోని అరుస్తూ ఆపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కదా, దగ్గరికి వెళ్తే అటాక్ చేస్తాడేమో అని భయపడుతుంది. మాంసాన్ని తింటున్న హీరోని చూసిన హీరోయిన్ కి వాంతులు అవుతాయి. వెంటనే మళ్ళీ హీరో వాష్ బేసిన్ దగ్గరికి వచ్చి ట్యాప్ వాటర్ ని గప్ప గప్ప తాగుతాడు. మొత్తానికి ఒక జంతువు లాగా హీరో బిహేవ్ చేస్తాడు. హీరో ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడని పెంపుడు కుక్క అరుస్తూ ఉంటుంది. దాన్ని హీరో ఒక చూపు చూడంగానే సైలెంట్ అయిపోతుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళిన హీరో కిటికీని ఓపెన్ చేసి అందులోంచి కిందకి దూకడానికి ట్రై చేస్తాడు. అతి కష్టం మీద హీరోయినే హీరోని గట్టిగా పట్టుకొని మళ్ళీ తిరిగి అతని ఇంట్లోకి లాగుతుంది. దీంతో హీరోకి మెలకువ వచ్చి షాక్ అవుతాడు. ఏం జరిగిందంటే హీరోయిన్ చెప్తుంది. ఇక భయపడి ఏడుస్తున్న హీరోయిన్ ని హీరో ఓదారుస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరో సేఫ్టీ కోసమని కిటికీలన్నీ పర్మనెంట్ గా క్లోజ్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన హీరోయిన్ తల్లి ఇంటికి వస్తుంది. అనే ఇదంతా దయ్యం వల్లే, నేను మంత్రగత్తని కలిసే వస్తున్నా, ఈ పోస్టర్ ని మంత్రించి ఇచ్చింది, దీన్ని నీ హస్బెండ్ కి తెలియకుండా బెడ్ కింద పెట్టు అంటుంది. కానీ ఇదంతా హీరోయిన్ నమ్మదు. తనకు నిద్ర సమస్య ఉంది అంతే, ఈ మూఢనమ్మకాలు నేను నమ్మనని హీరోయిన్ తన తల్లితో చెప్తుంది. తర్వాత తల్లి వెళ్ళిపోతుంది. ఇప్పుడే హీరోయిన్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. నెట్ లో చూసి నిద్రకు సంబంధించిన డాక్టర్ ని కలుస్తారు ఇద్దరు. ఇప్పుడే హీరోకి ఒక టెస్ట్ ని నిర్వహిస్తారు. తర్వాత హీరోకి REM అనే నిద్ర సమస్య ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. దీని లక్షణాలు కూడా డాక్టర్ చెప్తాడు. ఇది పెరిగి పెద్దదవుతే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం అని డాక్టర్ అంటాడు. దీనికి ట్రీట్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వాలి. మందు తాగడం బంద్ చేయాలి. ఇంట్లో ఉన్న డేంజరస్ ఐటమ్స్ ని తీసేయాలి, లైక్ కత్తి, సుత్తి ఎక్సెట్రా. ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి. ఎక్కువ ఏం ఆలోచించొద్దు. నైట్ టైంలో రాత్రి 10 కన్నా ముందే నిద్రపోవాలి. ముఖ్యంగా సహనం ఉండాలి అని డాక్టర్ ట్రీట్మెంట్ గురించి హీరోకి పూసగుచ్చినట్టు చెప్తాడు. సో తర్వాత హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి ఈ సమస్యని సాల్వ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజు హీరో టాబ్లెట్ వేసుకొని హ్యాపీగా పడుకుంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా నిద్రపోతుంది. మార్నింగ్ లేచి చూస్తే హీరో అలాగే హ్యాపీగా పడుకొని ఉంటాడు. అమ్మయ్య ఏం కాలేదని చెప్పి హీరోయిన్ రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. పెంపుడు కుక్కకి ఆహారం పెట్టేందుకు పిలిస్తే అది రాదు. ఎందుకంటే అక్కడ కుక్క లేదు, ఫ్రిడ్జ్ లో చనిపోయి ఉంటుంది. హీరోని నిద్రలో లేచి చంపేస్తాడు. ఇక దీంతో హీరోయిన్ మైండ్ బ్లాక్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ కి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. హీరోయిన్ పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. హీరోయిన్ హీరోలు ఫుల్ హ్యాపీ. కానీ ఇప్పుడే తల్లి హీరోయిన్ తో ఒక మాట చెప్తుంది. హీరోకి విడాకులు ఇచ్చేయి, నిన్ను నీ బిడ్డని నేను సాకుతా. హీరో ఇలాగే ఉంటే రేపు నీ బిడ్డకు కూడా హాని ఉండొచ్చని తల్లి ఎంత చెప్పినా హీరోయిన్ వినదు. ఎందుకంటే హీరోయిన్ హీరోని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటుంది. ఏ సమస్య వచ్చినా సరే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకోవాలని ఎప్పుడూ డిసైడ్ అయ్యారు. ఇద్దరు ఆ మాట మీదే నిలబడి ఉంటారు. తర్వాత ఫ్యామిలీ తన ఇంటికి వెళ్తారు. హీరో తన వల్ల పాపకి డేంజర్ ఉందని చెప్పి నేను వేరే ఫ్లాట్ ని రెంట్ కి తీసుకొని ఉంటా, నువ్వు జాగ్రత్త అంటాడు. కానీ దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. ఏమున్నా మనం కలిసే ఉండాలని హీరోయిన్ హీరోని కన్విన్స్ చేస్తుంది. కట్ చేస్తే హీరో తన పాప కోసం ఊయల తయారు చేస్తాడు. డోర్ కి ఒక గంటని అమరుస్తారు. హీరో నిద్రలో లేచి డోర్ తెరిస్తే బెల్ మోగుతుంది. అప్పుడు హీరోకి మెలకువ వస్తుందని ప్లాన్ వేస్తారు. ఇక హీరో తను ఒక పెద్ద జాకెట్ లో పడుకుంటాడు. అందులో అతని చేతులు కాళ్ళు ఫిక్స్ అవుతాయి, బయటికి రాలేడు. ఇలా వాళ్ళు ప్రాబ్లం కి సొల్యూషన్ ని కనిపెట్టారు అనుకుంటారు. హీరో నిద్రపోతాడు. హీరోయిన్ మళ్ళీ నెట్ లో నిద్రలో నడిచే వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాల గురించి వెతుకుతుంది. ఒక లేడీ ఏమో నిద్రలో లేచి తన హస్బెండ్ ని చంపేసి ఉంటుంది. ఇంకొకడైతే తన కొడుకుని చంపేసి ఉంటాడు. ఇలా చాలా కేసెస్ నెట్ లో ఉంటాయి. ఇది చదివిన హీరోయిన్ తన పాపకి హీరో వల్ల హాని ఉందని భయపడుతుంది. వెంటనే హీరోయిన్ పాపని ఎత్తుకెళ్లి హాల్లో పడుకుంటుంది. తను కూడా అక్కడే కింద పడుకుంటుంది. హీరోయిన్ నిద్రపోకుండా పాపకి కాపలాగా ఉంటుంది. టెన్షన్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న డేంజర్ అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. తన పాపతో బాత్ టబ్ లో పడుకుంటుంది. మిడ్ నైట్ టైమ్ లో హీరో మళ్ళీ నిద్ర నుండి లేచి బాత్రూమ్ డోర్ ని గట్టిగా కొడుతూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. లక్కీగా అది ఓపెన్ అవ్వదు. తర్వాత వాడు వెళ్లి హాల్లో టాయిలెట్ పోస్తాడు. ఇది చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్
అసలు నిద్రనే పోదు. పాపకి కాపలాగా ఉంటూ నిల్చనే ఉంటుంది. మరుసటి రోజు హీరో లేచి చూస్తే హీరోయిన్ కళ్ళు ఎర్రగా అవుతాయి. తను అసలు పడుకోలేదని హీరో రియలైజ్ అవుతాడు. మళ్ళీ ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలుస్తారు. డాక్టర్, మీరు నాకు రాసిన టాబ్లెట్ కాకుండా ఇమిక్రోమ్ ని ఇవ్వండి. మేము ఇంటర్నెట్ లో వెతికితే ఇమిక్రోమ్ బాగా పనిచేస్తుందని ఉంది, ప్లీజ్ అని హీరో అంటాడు. కానీ అది జబ్బు లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవ్వాలని డాక్టర్ ఒప్పుకోడు. దీంతో హీరోయిన్ డాక్టర్ మీద కోపడుతుంది. ఈ తొక్కలో ట్రీట్మెంట్ అసలు పనే చేయట్లే అని డాక్టర్ ని హీరోయిన్ తిట్టి వెళ్లిపోతుంది. తర్వాత హీరో వేరే దగ్గర మెడిసిన్ ని కొనుక్కొని వేసుకుంటాడు. హీరోయిన్ హీరోని ఒక రూమ్ లో పడుకోబెట్టి తాళం వేస్తుంది. దాంతో ఆ రోజు రాత్రి హీరో రూమ్ నుండి రాలేడు. హాల్లో తల్లి కూతుళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తల్లి మంత్రగత్తెను తీసుకొని ఇంటికి వస్తుంది. ఈ ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉంది. ఈ ఇంట్లో ఒకడు కాదు, ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. నీ మొగుడికి దయ్యం పట్టింది, వాడి పేరు చెప్పు, నేను పూజని నిర్వహిస్తా అని మంత్రగత్తె హీరోయిన్ కి చెప్తుంది. ఇది విన్న హీరోయిన్ కి ఏమర్థం కాదు. నాకెలా పేరు తెలుస్తుంది అని అడిగితే, నువ్వు అందంగా ఉంటావు, నీ వెంట చాలా మంది పడి ఉంటారు, వాళ్ళల్లో ఎవరో చనిపోయి ప్రేతాత్మగా మారారు, వాళ్ళ పేరు చెప్పు అని మంత్రగత్తె పదే పదే అడుగుతుంది. మంత్రగత్తె హీరోని అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఈ మంత్రించిన కార్డ్స్ ని బెడ్రూమ్ లో ఇంకా హాల్లో పెట్టు, కొంచెం నయం అని హీరోయిన్ తో చెప్పి తను వెళ్ళిపోతుంది. హీరోయిన్లు ఈ మూఢనమ్మకాలని అస్సలు నమ్మరు. కట్ చేస్తే హీరోయిన్ రిలాక్సేషన్ కోసమని బయటికి వాకింగ్ కి వెళ్తుంది. తనకు వీళ్ళ కింద ఫ్లాట్ లో ఉండే లేడీ ఎదురవుతుంది. మీ కుక్క చనిపోయిందని విన్నాను, దానికి సారీ, అండ్ నా కొడుకు చింటూ మీ కుక్కని బాగా ఇష్టపడేవాడు, సో మీ కుక్కలాగే ఉండే ఇంకో కుక్కని తెచ్చుకున్నాం. ఇంకోటి, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కష్టంగా ఉంటే డైవర్స్ తీసుకోవడం బెటర్ అని సలహా ఇచ్చి ఆ లేడీ వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ మళ్ళీ మంత్రగత్తె చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. తన వెంట పడిన 6 మగవాళ్ళ పేర్లని హీరోయిన్ పేపర్ మీద రాస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటే అందరూ బ్రతికే ఉన్నారు, ఎవరు చనిపోలేదు. కానీ మంత్రగత్తె వాడు చనిపోయాడని చెప్పింది. ఇంకా ఎవరిని మిస్ అయ్యానబ్బా అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. హీరో కూడా అదే ఆలోచిస్తాడు. అవును, కింద ఫ్లాట్ లో ఉండే ముసలోడు నిన్ను బాగా ఇష్టపడేవాడు కదా, అతను ఎక్కడికి వెళ్ళాడేమో, సడన్ గా మాయమయ్యాడని హీరో క్యాజువల్ గా అంటాడు. హీరోయిన్ నెక్స్ట్ డే మార్నింగ్ కింద ఫ్లాట్ కి స్వీట్స్ తో వెళ్తుంది. ఆ లేడీ హీరోయిన్ కి కాఫీ ఇస్తుంది. మీకన్నా ముందు ఈ ఇంట్లో ఒక ముసలోడు ఉండేవాడు, తన గురించి మీకేమైనా తెలుసా అంటే, అతను మా డాడీ అని లేడీ చెప్పి హీరోయిన్ కి షాక్ ఇస్తుంది. హాల్లో ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అందులో ఆ ముసలోడు, ఈ లేడీ ఇంకా లేడీ కొడుకు చింటూ ఉంటారు. అతను బ్రతికే ఉండా అని హీరోయిన్ సడన్ గా అడగటంతో ఆ లేడీ షాక్ అవుతుంది. వెంటనే చింటూ అక్కడికి వచ్చి, మా తాత బాత్రూమ్ లో కాలు జారి చనిపోయి కూడా చాలా రోజులే అవుతుందా ఆంటీ అని చెప్పి హీరోయిన్ కి షాక్ ఇస్తాడు. వెంటనే హీరోయిన్ ఆ ముసలోడు పేరుని కనుక్కొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇప్పుడే మంత్రగత్తె మాటల్ని గుర్తు చేసుకుంటుంది. హీరోయిన్ అంటే కామించే ఒక మగవాడు తీరని కోరికతో చనిపోయి ప్రేతాత్మగా మారాడు. కుక్కలు మొరగని పిల్లలు ఏడు అని ప్లేస్ లో నువ్వు మాత్రమే ప్రశాంతంగా ఉండాలని ఆ ముసలోడు అనుకుంటుండని మంత్రగత్తె హీరోయిన్ తో అంటుంది. ఇక హీరోయిన్ నిజంగానే ముసలోడే దయ్యమై తన హస్బెండ్ ని ఆవహించాలని నమ్మడం మొదలు పెడుతుంది. ఆ రోజు రాత్రి హీరో ఫుల్ గా నిద్రపోతాడు. హీరోయిన్ రూమ్ ని లాక్ చేసి హాల్లో పాపకి కాపలాగా కూర్చుంటుంది. హీరో ఒకవేళ లాక్ ని బ్రేక్ చేసి వస్తే డిఫెన్స్ కోసమని కత్తిని పట్టుకొని కూర్చుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో రూమ్ నుండి బయటకు వస్తాడు. హీరోయిన్ ని చూసి షాక్ అయిపోతాడు. నిద్ర లేక హీరోయిన్ కళ్ళు ఎర్రగా నిప్పుల్లాగా తయారవుతాయి. ఇలా అయితే హీరోయిన్ హెల్త్ పాడవుతుందని చెప్పి హీరో బలవంతంగా తనను పడుకోబెడతాడు. ఎలాగో డే టైమే కదా, హీరో పాపని చూసుకుంటాడు. హీరోయిన్ ఇక హ్యాపీగా నిద్రపోతుంది. సడన్ గా మెలకువ వస్తుంది. అప్పటికే చీకటి అవుతుంది. హీరోయిన్ వెంటనే హాల్లోకి వెళ్లి చూస్తే పాప కనిపించదు. ఫ్రిడ్జ్ లో వెతుకుతుంది, పాప ఉండదు. బయట నుండి ఏడుపు శబ్దం వినిపించడంతో వెళ్లి చూస్తుంది. పాప ఏడుపు శబ్దాలు చెత్త కుండి నుండి వస్తుంటాయి. హీరోయిన్ వెళ్లి చూసి షాక్ అవుతుంది. హీరో పాపని చెత్త కుండీలో పడేసి ఉంటాడు. కట్ చేస్తే ఇది ఒక పీడకల అని మనకు చూపిస్తారు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ నిజంగానే నిద్ర నుండి లేస్తుంది. అది ఈవినింగ్ టైం. ఉయ్యాలలో నిజంగా మళ్ళీ పాప కనిపించదు. ఫ్రిడ్జ్ లో కూడా ఉండదు. కానీ పొయ్యి మీద మాంసాన్ని ఉడికిస్తున్న గిన్నె బాయిల్ అవుతూ ఉంటుంది. పొగలు కక్కుతున్న ఆ గిన్నెని హీరోయిన్ చూసి షాక్ అవుతుంది. అందులో పాప చేయి లాంటిది కనిపిస్తుంది. దాన్ని కింద పడేసి పాప కోసం వెతుకుతుంది. కానీ అది నిజం కాదు. హీరో పాపని బాత్రూమ్ లో స్నానం చేయించి తీసుకువస్తుంటాడు. హీరోయిన్ బిహేవియర్ ని చూసిన హీరో భయపడతాడు. వేడికి చేయి కాలిన హీరోయిన్ కి ఆయింట్మెంట్ ని రాస్తాడు. హీరోయిన్ హెలుసినేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుందని హీరోకి అర్థమవుతుంది. దానికి కారణం ఎవరు? హీరోయే. హీరోయిన్ అప్పుడే హీరో తల మీద కొట్టి అతను స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తర్వాత హీరోకి మెలకు వచ్చి చూస్తే హీరోయిన్ మెడ మీద
కత్తిని పట్టుకొని రెడీగా ఉంటుంది. కదలకుండా హీరో చేతులు కాళ్ళని కట్టేసి ఉంటుంది. నువ్వు ఎందుకు నా హస్బెండ్ లో దూరం ముసలోడా, ఏంటి నాతో పడుకుంటావా చెప్పు, ఇప్పుడే నిన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తా అని హీరోయిన్ హీరో ఒంట్లో ఉన్న ముసలోడి ఆత్మని బెదిరిస్తుంది. వెంటనే హీరో భయపడి సుసుపోసుకుంటాడు. నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ అని హీరో అడుక్కుంటాడు. హీరోయిన్ వదిలేస్తుంది. కట్ చేస్తే నెల రోజుల తర్వాత సీన్ ని చూపిస్తారు. హీరోకి గడ్డం మీసాలు పెరుగుతాయి. హీరో ఈ నెల రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఉంటాడు. నిద్రలో లేచే సమస్య పూర్తిగా తగ్గడంతో డాక్టర్ ఇతన్ని డిశ్చార్జ్ చేస్తాడు. ఇంకో పక్క హీరోయిన్ కూడా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. తన హస్బెండ్ గురించి ఇంకా తన పాప గురించి టెన్షన్ పడిన హీరోయిన్ మెంటల్ స్టేటస్ చక్కగా లేకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. హీరో ఇప్పుడు తన పాపని అత్తమ్మ దగ్గర విడిచిపెట్టి హీరోయిన్ వద్దకు వెళ్తాడు. కానీ హీరోయిన్ ఆల్రెడీ ఓన్ గా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తాడు. లోపల ఫ్లాట్ లో చూస్తే ఇల్లు మొత్తం మంత్రించిన కార్డ్స్ తో నిండిపోయి ఉంటుంది. హీరోయిన్ పూర్తిగా మూఢనమ్మకాల మీద డిపెండ్ అయి ఉంటుంది. లైట్స్ అన్ని బంద్ చేసి క్యాండిల్స్ ని వెలిగిస్తుంది. హీరోయిన్ కండిషన్ ని చూసిన హీరో భయపడతాడు. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని హీరో అడిగితే, ఒక 5 నిమిషాలు కూర్చో అని హీరోయిన్ హీరోని సోఫా మీద కూర్చోపెట్టి ప్రొజెక్టర్ ని ఆన్ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అసలు స్టోరీని చెప్తుంది. కింద ఫ్లాట్ లో చనిపోయిన ముసలోడు నా మీద తీరని కోరికతో చనిపోయాడు. మనం నీకు నిద్రలో లేచే సమస్య ఉందని కనిపెట్టింది అక్టోబర్ 25th కి. కానీ కింద ఉన్న లేడీ ఆల్రెడీ సౌండ్స్ స్టార్ట్ అయ్యి వారమైందని చెప్పింది. అంటే అక్టోబర్ 18th నుండే నీకు ఈ సమస్య ఉంది. కింద ముసలోడు చనిపోయింది అక్టోబర్ 8వ తారీఖు. ఎవరైనా చనిపోతే 10 రోజుల లోపు స్వర్గానికి వెళ్ళాలి. కానీ ఎవరైనా నిరాకరిస్తే ప్రేతాత్మగా మారుతారు. సో 10 రోజుల తర్వాత ఆ ముసలోడు దయ్యంగా మారి నీ ఒంట్లో చేరాడు. వాడిని మనం ఇప్పుడు తరిమి కొట్టాలని హీరోయిన్ అంటుంది. ఈ మాటలు విన్న హీరో షాక్ అవుతాడు. దయ్యం లేదు ఏం లేదు, నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, నన్ను నమ్ము, నిద్ర సమస్య అసలే లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని హీరో ఎంత చెప్పినా హీరోయిన్ వినదు. ఆఖరి పూజ జరపాల్సిందే అని డిసైడ్ అవుతుంది. హీరోయిన్ ఇప్పుడే హీరోకి ఒక ఫోటో చూపిస్తుంది. అందులో హీరో నగ్నంగా హాల్లో పడుకొని ఉంటాడు. హీరో డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు హీరోయిన్ మంత్రగాత్తని పిలిపించి పూజని జరిపించి ఉంటుంది. అందుకే హీరోని నగ్నంగా పడుకోపెట్టి వెనుక వీపు మీద దయ్యం పోగొట్టే పచ్చబొట్టుని వేసి ఉంటారు. ఆ పూజ 49వ రోజు చేసి ఉంటారు. ఆ రోజు నుండి 50 రోజుల పాటు ముసలోడు హీరోని ఆవహించలేకపోతాడు. అందుకే హీరో హాస్పిటల్లో ఉన్న ఈ 50 days మంచిగా రికవర్ అయినట్టు చూపించారని హీరోయిన్ అంటుంది. నీకు వీపు మీద వేసిన టాటూ వల్లే ఇన్ని రోజులు మన పాప సేఫ్ గా ఉందని కూడా హీరోయిన్ అంటుంది. నిన్నటితో ముసలోడు ఆత్మగా మారి 99 రోజులు అయింది. ఈ రోజు 100వ రోజు, అంటే లాస్ట్ డే. ఈ రోజు గనక దయ్యాన్ని మనం బయటికి పోగొట్టకపోతే ఆ ముసలోడు నీ బాడీలో పర్మనెంట్ గా ఉంటాడు. మన ఇద్దరి జీవితాలు ఆగమైతాయి అని హీరోయిన్ అంటుంది. కానీ ఈ మాటలు విన్న హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. హీరోయిన్ కి నిజంగానే పిచ్చి పట్టిందని చెప్పి, నా వల్ల ఇక కాదు, నేను వెళ్ళిపోతా, నీ చావును చావు అని హీరోయిన్ తో అంటాడు. బయటికి వెళ్ళిపోతున్న టైంలోనే హీరోయిన్ హీరోకి వాళ్ళు గోడ మీద పెట్టుకున్న బోర్డ్ ని చూపిస్తుంది. అదే, ఏ కష్టం వచ్చినా మనం ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం అని ప్రామిస్ చేసుకున్నాం కదా, మరి నువ్వు ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్తావని హీరోయిన్ హీరోని క్వశ్చన్ చేస్తుంది. ఇక దీంతో హీరో, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని హీరో అడుగుతాడు. అప్పుడే హీరోయిన్ తను కింద ఫ్లాట్ లేడీ పెంపుడు కుక్కని చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది హీరోకి చూపిస్తుంది. నువ్వు నన్ను సైలెంట్ దానివే అనుకున్నావు కదా, దెబ్బకు దెబ్బ తీస్తా, నా కుక్క నువ్వు చంపావు, అందుకే నీ కుక్కని నేను చంపిన అని హీరోయిన్ హీరో ఒంట్లో ఉన్న ముసలోడి ఆత్మతో మాట్లాడుతుంది. హీరో కుక్కని చూసి వాంతులు చేసుకుంటాడు. బాత్రూమ్ లో కూడా కింద ఫ్లాట్ లేడీని హీరోయిన్ బంధించి ఉంటుంది. హీరోయిన్ ఆమెని లాక్కొచ్చి గోడకి బొక్కలు పెట్టే మిషన్ ని ఆన్ చేస్తుంది. మా ఆయన బాడీని విడిచిపెట్టి వెళ్ళకుంటే నీ కూతుర్ని చంపేస్తా అని హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కానీ ఇదంతా చూస్తున్న హీరోకి ఏం అర్థం కాదు. అరే నా ఒంట్లో ఎవరు లేరు, ఆమెని వదిలే అని హీరో ఎంత చెప్పినా హీరోయిన్ వినదు. హీరోయిన్ మళ్ళీ లేడీని మాట్లాడమని చెప్తుంది. నాన్న వీళ్ళని వదిలే, లేకుంటే నన్ను నా కొడుకుని ఈమె చంపేస్తుంది. నీ సమాధి వద్దకు ప్రతి ఇయర్ వస్తాం, ప్రతి ఇయర్ నీకు తద్దినం పెడతాం అని తన నాన్నకి చెప్తూ లేడీ ఏడుస్తుంది. ఇంత చెప్తున్న ముసలుడి ఆత్మ వెళ్ళకపోవడంతో హీరోయిన్ లేడీ తలలోనికి మిషన్ ని దించుతుంది. అప్పుడే లేడీ కొడుకు చింటూ ఇంకా సెక్యూరిటీ వాచ్మెన్ డోర్ ని కొడతారు. ఓపెన్ చేయండి అని అరుస్తారు. ఈ గందరగోళంలో హీరో సడన్ గా సరే వదిలేస్తున్నా, వెళ్ళిపోతున్నా అని చెప్పడంతో హీరోయిన్ లేడీని వదిలేస్తుంది. మళ్ళీ హీరో హీరోయిన్ ని ఆపి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు కాదు నీకు దయ్యం పట్టిందని అంటాడు. దీంతో హీరోయిన్, అంటే
ఇప్పుడు వెళ్ళిపోతున్నా అన్నది ముసలోడు కాదా, నువ్వా అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడే ఇక హీరోలోని ముసలోడి ఆత్మ, సరే వెళ్ళిపోతా, స్వీటీ జాగ్రత్త, నా మనవడిని మంచిగా పెంచు, ఇక్కడ ఉండకు, వేరే అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపో, ఇది నిన్ను బ్రతకనివ్వదు అని అంటూ ముసలోడి ఆత్మ కిటికీని తెరుచుకొని పైలోకానికి వెళ్తుంది. అంటే దీన్ని బట్టి నిజంగానే హీరోలో ముసలోడి ఆత్మ ఉందని మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఆత్మ వదిలి వెళ్ళిపోయినాక హీరో ఎనర్జీ కోల్పోయి కింద పడిపోతాడు. చెప్పినా కదా మనం కలిసి ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చని హీరోయిన్ హీరోతో అంటుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.